Which Indian district is being developed as the country's first organized pearl forming cluster? భారతదేశపు మొట్టమొదటి వ్యవస్థీకృత ముత్యాల సాగు క్లస్టర్గా ఏ జిల్లా అభివృద్ధి చేయబడుతోంది అని అంటున్నారు. సో ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక పర్ల్ ఫార్మింగ్ క్లస్టర్ని డెవలప్ చేస్తున్నారు. అంటే కమర్షియల్గా ముత్యాలని సాగు చేస్తున్నారు అనమాట. సో జనరల్గా మనకి పర్ల్స్ ట్రెడిషనల్ ఫార్మాట్లో చూసుకున్నట్టయితే కోస్టల్ ఏరియాస్లో అవి ఎక్కువగా లభిస్తుంటాయి. అండ్ ప్రతి మ్యూసెల్ కూడా ఒక పర్ల్ని జనరేట్ చేయలేదు, ప్రొడ్యూస్ చేయదు. సో సమ్ ఆఫ్ ద పర్ల్స్ అనేవి డ్యామేజ్డ్ ఉంటాయి అండ్ హై క్వాలిటీ పర్ల్స్ ఉండవు అనమాట. కానీ ఇప్పుడు వీళ్ళు ఏదైతే పర్ల్ ఫార్మింగ్ క్లస్టర్ డెవలప్ చేస్తున్నారో దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూసెల్ హై క్వాలిటీ పర్ల్స్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ పర్ల్ ఫార్మింగ్ క్లస్టర్ని ఎక్కడ డెవలప్ చేస్తున్నారు అంటే జార్ఖండ్లో ఉన్న హజారీబాగ్లో. సో కోస్టల్ ఏరియాలో కాకుండా ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్లో హజారీబాగ్ అనే డిస్టిక్లో ఈ పర్ల్ ఫార్మింగ్ క్లస్టర్ని డెవలప్ చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అనమాట. సో మనకి సీ వాటర్ పర్ల్స్ ఉంటాయి, ఫ్రెష్ వాటర్ పర్ల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ని వీళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఎందుకు ఈ పర్ల్ ఫార్మింగ్ క్లస్టర్ని డెవలప్ చేయాలి అనుకుంటున్నారు అంటే పర్ల్స్కి కమర్షియల్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి వాల్యూ ఉందన్నమాట. సో అలా గ్లోబల్గా మనం పర్ల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాటిని ప్రొడ్యూస్ చేసి గ్లోబల్గా మనం దీన్ని మార్కెట్ చేస్తే ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం లోకల్గా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. వీళ్ళు మెయిన్గా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎస్పెషలీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ పర్ల్స్ని ఎలా ఫామ్ చేయాలి, వీటిని ప్రాసెస్ ఎలా చేయాలి అని చెప్పేసి దీనికి సంబంధించిన కంప్లీట్ ట్రైనింగ్ అనేది అయితే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో జనరల్గా మనకి ఇందులో ఏ మ్యూసెల్ని యూజ్ చేస్తున్నారు, సో ఫ్రెష్ వాటర్ మ్యూసెల్ ఏది అని అంటే సో ఈ హైరియాప్సిస్ క్యూమింగి అనే ఒక ఫ్రెష్ వాటర్ మ్యూసెల్ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని ట్రయాంగిల్ సి మ్యూసెల్ అని కూడా పిలుస్తారు. ఎందుకు దీన్నే వాడుతున్నారు అని అంటే ఈ మ్యూసెల్ మనకి హై క్వాలిటీ పర్ల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. జనరల్గా ఈ మ్యూసెల్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా పర్ల్స్ని జనరేట్ చేస్తాయి. కానీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, అన్ని మ్యూసెల్స్ ప్రాపర్గా హై క్వాలిటీ పర్ల్స్ని జనరేట్ చేయవు. సో ఇక్కడ ఈ హైరియాప్సిస్ క్యూమింగిలో ఏం చేస్తారు అంటే ఒక న్యూక్లియస్ని ఇన్సర్ట్ చేస్తారనమాట. సో న్యూక్లియస్ని ఇంజెక్ట్ చేసిన తర్వాత ప్రాపర్ కంట్రోల్డ్ వాటర్ కండిషన్స్లో దాన్ని నర్చర్ చేసి దాన్ని ప్రాపర్గా హార్వెస్ట్ అనేది అయితే చేస్తారు. అలా హార్వెస్ట్ చేసిన తర్వాతే మీకు హై క్వాలిటీ పర్ల్స్ అనేవి అయితే ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది హైరియాప్సిస్ క్యూమింగి. దీని ఇంకొక పేరు కూడా గుర్తుంచుకోండి, ట్రయాంగిల్ సి మ్యూసెల్ అని కూడా దీన్ని పిలుస్తారనమాట.